హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 47. పూజ దగ్గర చెప్పింది గుర్తు తెస్తూ, బాగున్నానా నేను అని అడిగాడు మానస్. ఒక్క వదుటిన లేచేసింది సురభి వెళ్ళిపోవడానికి. ఆమె కన్నా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఓణీ చెంగు పట్టుకున్నాడు మానస్. గోడకి కొట్టిన బంతిలా గబాలన మళ్ళీ అక్కడే కూర్చుంది, ఎవరైనా చూస్తే కొంపలు మునుగుతాయని. గుడ్, లేస్తే సేమ్ పొజిషన్లో ఉంటాం, ఎవరు చూసినా నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు చైర్ వెనక్కి వాళ్ళతో. ఎందుకు ఇలా ఊరికే టెన్షన్ పెడతారు అంది ఏడుపు మొహం పెట్టి. అడిగిన వెంటనే సమాధానం ఇవ్వడం నేర్చుకో మరి అన్నాడు అతను. మాట్లాడలేదు సురభి. చెప్పు, బాగున్నానా అని మళ్ళీ అడిగాడు. అంది తప్పక చెప్తున్నట్టు. ఇవాళే బాగున్నానా, రోజు బాగుంటానా? ఊహు, అలా ఏం కాదు అంటూ తల అడ్డంగా ఊపేసింది గబగబా. నవ్వు పోయి కోపం వచ్చేసింది మానస్కి. ఆమె ఫేస్ తన వైపు తిప్పుకుని, నచ్చలేదా నేను నీకు అని అడిగాడు. కొత్తగా అలాంటి ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేనన్నట్టు నిస్సహాయంగా చూసింది. బాగున్నా అన్నావు, అది అబద్ధమా అనేలా అని అడిగాడు. మరి మీరు ఎలా ఉన్నాను అని అడిగితేను అంటూ ఆపేసింది. ఫార్మాలిటీకి చెప్పావా అంటే అవునని హెడ్ నోట్ చేసింది. ఈ తల ఊపడాలు ఆపు ఫస్ట్, నోరుందిగా అన్నాడు కోపంగా. నోటితో చెబితే మాత్రం నా మాట వింటారా ఏంటి అని గొణిగింది. చెప్పేలా చెప్తే ఎవరైనా వింటారు. ఆ మాటకి చూసి, నిజమే, మా అన్నయ్య చెప్తేనే అర్థమవుతుంది మీకు అంది. ఏంటి బ్లాక్మెయిలా? మీరు అలాంటివి చేసేది, నేను మా అన్నయ్య కాదు. అన్నయ్య చెప్పం బాగా ఎక్కువైంది నీకు, ముఖ్యంగా నేనున్నప్పుడు. మిమ్మల్ని ఆపాలంటే అదొక్కటే కనిపిస్తుంది నాకు అని తడుముకోకుండా చెప్పింది. చా, మీ అన్నయ్యకి నేను భయపడతా అనుకున్నావా? అలా అనిపించిందా నీకు ఎప్పుడైనా? అనిపించలేదు కానీ అంటూ ఆగి, కొలబద్దతో కొట్టించుకున్నారని విన్నాను అంది నవ్వు ఆపుకుంటూ. నీకెలా తెలుసని ఆశ్చర్యంగా అడిగాడు మానస్. దీపక్ అంది సురభి. ఓ, సో మీ అన్న పేరు చెప్తే నేను వణికిపోతా అనుకున్నావా? పైగా నవ్వుతున్నావు అన్నాడు సీరియస్నెస్ నటిస్తూ. అతని కోపం వచ్చిందేమో అనుకున్న వడమాపేసి, నిజమేగా చెప్పాను అంది సురభి. ఇప్పుడు నేను చెప్తాను జరగబోయే నిజం. నువ్వు నన్ను కొట్టాడని నవ్వుతున్నావు, రేపు మీ అన్నే నాకు కాళ్ళు కడగాలి కన్యాదానంలో, అప్పుడు అన్నాడు సైడ్ స్మైల్ ఇస్తూ. మా అన్నయ్య ఎందుకు అడుగుతాడు అంది ఉక్రోషంగా సురభి. నిన్నిచ్చి పెళ్లి చేయాలంటే కడగాలిగా. నేను చేసుకోను అని లేచేసింది. ఆమె చేపట్టుకుని ఏంటి అన్నాడు. ఈసారి నిజంగానే కోపం వచ్చింది అతనికి. సురభి వెంటనే కూర్చుని, చెయ్యి వదలండి అని గింజుకుంటూ చుట్టూ చూస్తుంది. నేనే చేసుకుంటాలే అన్నాడు మానస్ ఆమె కంగారికి నవ్వొస్తుంటే. నా చెయ్యి అని రెండో చేతికి పని చెప్పిన ఫలితం శూన్యం. నిన్నే చేసుకుంటా అని చెప్పు అని చైర్ వెనక్కి వాలి ఆమెని దగ్గరికి లాగుతున్నాడు మానస్. వదలకపోతే మా అన్నయ్యకి చెప్తా అని వేలు చూపించి మరీ బెదిరించింది. ఏంటే ఓ అన్నయ్య అన్నయ్య అని పేటరేగుతున్నావు? మీ అన్నకే కాల్ చేస్తా, వచ్చాక చెప్పు ఏం చెప్తావో అని మొబైల్ తీశాడు. ఏంటి అసలు భయపడడు అనుకుని నీరసించిపోయి ముందుకు చూస్తే భవానీ వస్తూ కనిపించారు. అమ్మో అమ్మ, వదలండి అని భయంగా అడిగింది. అతనే అడుగుతారా అని, వదులుతారా లేదా అని గట్టిగా లాక్కుంటూ మరే చేతితో అతని మీద దెబ్బ కూడా వేసింది కంగారులో. చురుగ్గానే తగిలింది ఆమె చెయ్యి. అప్పటికే అతను వదిలేయడంతో లోపలికి పరిగెత్తింది సురభి. ఆమె కొట్టిన చేతిని చూసి నవ్వుకుని ఫోన్లో మునిగిపోయాడు మానస్. గట్టిగా తగిలిందా సార్ అని జాలిగా అడిగాడు మౌలి. నువ్వెప్పుడొచ్చావు? ఇదిగో ఇప్పుడే, మేడంతో మీరు గిల్లి కజ్జాలు ఆడుతుండగా. అదే, మీరేమో కజ్జాలు ఆడుతుంటే మేడం గిల్లేసి కొట్టేసి వెళ్ళారు కదా, అప్పుడు అన్నాడు మొత్తం చూసేశానని ఇండైరెక్ట్గా చెప్తూ. మానస్ పట్టించుకోకుండా మళ్ళీ ఫోన్ చూసుకుంటూ, తినేసి వెళ్ళు అన్నాడు. ఖాళీ లేదు సార్ అక్కడ, అయినా కడుపు నిండకపోతేనే
కళ్ళు నిండిపోయాయి మేడం చేతివాటం చూసి. నేను ముందే చెప్పాగా బాస్, ఈ ఆడవాళ్ళు ఎంత అమాయకులైనా మనకి నెత్తి బొప్పి కట్టించుకోవడం తప్పదు. అలవాటు పడాలి అని మరోసారి సలహా ఇచ్చాడు. అందులో కాస్త వెటకారం కూడా యాడ్ అయింది. ఈసారి క్షమించదలుచుకోలేదు మానస్. ఇంతకు ముందులా సురభిని తన భార్య అనలేదుగా. ఫంక్షన్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలని ఉందా అని అడిగాడు సీరియస్ అయ్యి. పంపించాలని మీరు అనుకుంటున్నారా? మీకు ఆ ఛాన్స్ లేదంటూ సురభి వేలు చూపించి బెదిరించడం దగ్గర నుంచి మానస్ చేతి మీద కొట్టి వెళ్ళే వరకు రికార్డ్ చేసిన వీడియో చూపించాడు మౌలి. ఎందుకది నీకు అని కూల్ అవుతూ అడిగాడు మానస్. ఎందుకేంటి సార్, మా బాస్ మేడంల లవ్కి నిదర్శనం ఇది. ఉపయోగపడుతుంది. మీకు కూడా పంపిస్తాలేండి. అయినా అదేంటి సార్, అష్క మేడం వ్రతానికి కూడా సురభి మేడంని బ్లాక్మెయిల్ చేసి మరీ రప్పించింది ఇలా కొట్టించుకోవడానికా? నేను ఇంకా మంచిగా డ్యూయట్స్ వేసుకోవడానికి అనుకున్నా. మీకు కూడా తప్పట్లేదు మొత్తానికి అని పెదవి విరుస్తూ అన్నాడు మౌలి. అప్పుడే అక్కడికి వచ్చిన యుధీర్ నువ్వెప్పుడొచ్చావు అని అడిగాడు మౌలిని. అతన్ని చూడగానే అటెన్షన్ పొజిషన్కి వచ్చి ఇప్పుడే సార్, కంగ్రాచులేషన్స్ అని కష్టంగా నవ్వు తెచ్చుకొని చెప్పాడు. థ్యాంక్ యూ. భోజనం చేసావా? దానికన్నా ఇంపార్టెంట్ వేరే ఉంది బావా మౌలికి అని మౌలి మొబైల్ తీసుకుని వీడియో చూపించాడు మానస్. బావమర్ది దొరికాడని కాదు, తనే దొరకబుచ్చాడని తెలుసుకుని యుధీర్ ఎక్సైట్ అవుతాడేమో అనుకుని ఆత్రంగా చూశాడు మౌలి. ఎందుకు తీసావు ఇది అని ఎర్రబడ్డ మొహంతో అడిగాడు యుధీర్. అతని కోపాన్ని అస్సలు అంచనా వేయక మానస్ని అనే ఉద్దేశంతో బ్లాక్మెయిల్ చేయడానికి సార్ అన్నాడు మౌలి. నెక్స్ట్ సెకండ్ మానస్ ఫేస్లో చిన్న నవ్వు రావడం, మౌలి ఫేస్ మాడిపోవడం ఒకేసారి జరిగాయి. యుధీర్ కోపానికి ఈసారి మౌలి మొబైల్ బలైంది. అతన్ని నేల మీద పడున్న ఫోన్ని మార్చి మార్చి చూసి ఎందుకు సార్ పగలగొట్టారు, అసలేం అర్థం అవ్వక అడిగాడు మౌలి. చుట్టాలుండడంతో కంట్రోల్ అయ్యి హౌ డేర్ యూ, నా చెల్లి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తా అంటావా అన్నాడు యుధీర్ కోపంగా చూస్తూ. మీ చెల్లా? మీ చెల్లెవరు సార్, మా బాస్ని టీస్ చేయొచ్చు అని తీశానని అయోమయంగా చెప్పాడు మౌలి. ఇంకోసారి ఇలాంటి వేషాలు ఇస్తే ఏమీ చూడలేం, గుడ్లు పీకేస్తా అని వార్న్ చేసి మానస్కి ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు యుధీర్. అసలు అంత రియాక్షన్ ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు మౌలికి. మానస్ విషయం ముందే తెలిసేమో సురభి సిస్టరే అవుతుంది కాబట్టి అలా రియాక్ట్ అయ్యాడని సర్ది చెప్పుకుని పగిలిపోయిన ఫోన్ కేసు దీనంగా చూశాడు. చత్వారం కొద్దీ 2 నిమిషాలు వీడియో తీసినందుకు ₹1,00,000 స్వాహా అయ్యాయి. సినిమాలు బాగానే చూస్తావు, డైలాగ్స్ మర్చిపోతే ఎలా మౌలి? మరోసారి జీతం ఇచ్చేవాడి మీద జోకులేకు. ఫోన్ ఏమైనా పనికొస్తుందేమో చూసుకో అన్నాడు మానస్. మరీ ఇంత ఎఫెక్షన్ పనికిరాదు సార్, మీరు రియాక్ట్ అయినా ఒక రకం, ఆయనకేం సంబంధం, నావన్నీ నాశనం చేస్తే గానీ కడుపు నిండదేమో అంటూ మొహానికి గంటు పెట్టుకున్నాడు మౌలి. నీకింకా వెలగలేదా, నువ్వు దొంగిలించిన సర్టిఫికెట్స్ సురభివే అన్నాడు మానస్. సురభి మేడంవా అంటే యుధీర్ చెల్లి అనుకుని బిగుసుకుపోయాడు మౌలి. అవునని చిన్నగా తలుపుతూ జేబులో చేతులు పెట్టుకున్నాడు మానస్. యుధీర్ చెల్లి అంటే బాస్కి మరదలు. యుధీర్ని కలిసిన టైంలోనే బాస్ సురభి మేడంని కలిసింది. నాకెందుకు తట్టలేదు ఈ విషయం అనుకుంటూ తెగ చించుతున్నాడు మౌలి. నీ ఫోన్ కూడా మా బావ చేతిలో బలవ్వాలని రాస్తుంది భుజాలెగరేస్తూ చెప్పాడు మానస్. మీరు కావాలని తెలియనివ్వలేదు అన్నాడు మౌలి. ఏంటి అని కనుబొమ్మలెత్తి చూశాడు మానస్. అంటే ఒక్క మాట మేడం ఎవరో చెప్పుంటే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడిని ఎంత అలగొక్కుని కాస్త జాగ్రత్తగా ఉండేవాడిని, ముఖ్యంగా సురభి మేడంకి దూరంగా ఉండేవాడిని అన్నాడు పగిలిపోయిన ఫోన్ తడుపుకుంటూ. తనని బావకి చెల్లిగా కాదు నా వైఫ్గా చూడు, నా తర్వాత తనే నీ బాస్. మరి అష్క మేడం? ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు లాజిక్ తీశాడు మౌలి. ఇడియట్, అక్క నాకన్నా ముందే ఉంటుంది ఎప్పుడు, ఉండాలి కూడా అని కోపంగా చెప్పాడు. అనవసరంగా కదిలించి అనుకుని సురభి మేడం నాకు లేడీ బాస్ అవ్వాలంటే యుధీర్ గారు ఒప్పుకోవాలి కదా బాస్. అప్పటిదాకా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, లేకపోతే ఇంకెన్ని పోగొట్టుకుంటానో మీ వల్ల. తను ఒప్పుకోడు, నేను అన్నది జరగదు అని నీ ఇంటెన్షన్? ఏం చెప్తే ఏమొస్తుందో అని నీళ్ళు నమిలి అదిగో బంతి ఖాళీ అంది సార్, ఆకలేస్తుంది అని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు తినడానికి.
కాదు, మీ పెళ్లి జరుగుతుంది అని అనినందుకు కోపమొచ్చింది మానస్‌కి. అప్పుడే వడ్డానం తీసుకుంటున్న సురభి దగ్గరికెళ్ళి ఓయ్ అని పిలిచాడు. ఉహ్! ఇక్కడికి కూడా వచ్చేసారా అని చిన్నగా గొణిగినట్టుగా అంది సురభి. నువ్వనుకున్న దానికి కాదులే. నేనేం అనుకోలేదు. ఇది తర్వాత డిస్కస్ చేద్దాం గానీ, మీ అన్నయ్యని బెదిరించింది, కొట్టడానికొచ్చింది వాడే అని బందీలో కూర్చున్న మౌలిని చూపించాడు. ఫోన్ పగిలిన బాధతో పాటు ఇంటికెళ్ళాక భార్యకి ఏం సమాధానం చెప్పాలా అని భయపడుతున్నాడు మౌలి. ఒక్క మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోతేనే అలిగి 2 రోజులు వంట చేయొద్దు తన భార్య. ఇప్పుడు అతనికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని, నన్ను అవాయిడ్ చేయడానికే ఆఫ్ చేశావని, ఎక్కడికెళ్ళావని ఎంత రాద్ధాంతం చేస్తుందో, ఎన్నిసార్లు కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాలో అని రిహార్సల్స్ వేసుకుంటూ తన ఆలోచనలో తనున్నాడు. అతన్ని చూసి మౌలీనా మీరు కదా అంది సురభి అనుమానంగా. నేను డీలింగ్‌కి మాత్రమే పంపించా. బావని కొట్టమని చెప్తానా? ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు మానస్. లేదన్నట్టు తలూపి మీరు చెప్పకుండా ఎందుకలా చేశాడు మరి అని అడిగింది. సొంతంగా ఏదో అనుకుని పొరపాటు పడడం అతని అలవాటు. నీకు తెలుసుగా అన్నాడు మానస్ ఆ విషయంలో తన మీద కోపం పోవాలని. తమని లవర్స్ అనుకున్నాడని వాసంతి చెప్పడం గుర్తొచ్చి సురభి కూడా అవునని తలూపింది. అన్నని ఇబ్బంది పెట్టినందుకు మానస్ని ఏమీ అనలేకపోవడంతో ఆ కోపం అంతా మౌలి మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి చేతిలో గరిటెని గట్టిగా బిగించింది. నీ చేతులు చాలా సున్నితం బేబీ, అక్కడ చూపించు అన్నాడు మానస్. సరే అని అది పక్కన పెట్టేసి స్వీట్స్ తీసుకుంది. ఆకలి దంచేస్తుండడంతో పేపర్ ప్లేట్ని నీట్గా కడిగేసి వడ్డించే వాళ్ళ కోసం చూస్తున్నాడు మౌలి. రవ్వ లడ్డు పెడుతూ వస్తున్న సురభిని చూసి వా స్వీట్, మేడంని 2 వేయమనాలి అనుకుంటూ ఆమె ఫేస్ చూశాడు. కోపంగా తనకేసే చూస్తుంది. ముందు పొరపడ్డాను అనుకున్నాడు. తన ప్లేట్లో స్వీట్ పెట్టకుండా వెళ్ళిపోవడంతో క్లారిటీ వచ్చింది, కానీ ఎందుకో అర్థం కాలేదు. తర్వాత ఎవరో పులిహోర వడ్డించడంతో అది తింటూ కూర్చున్నాడు. ఈసారి పచ్చిమిర్చి బజ్జీ వేస్తూ వచ్చింది సురభి. సేమ్ మౌలికి వేయకుండా వెళ్తుంటే మేడం నాకు అని అడిగాడు చొరవగా. కాల్ చేసేలా చూసింది. ఎందుకంత కోపంగా చూస్తున్నారు అనుకుని ఇందాక స్వీట్ కూడా వేయలేదు మేడం అన్నాడు చిన్నగా. నాకు మనుషుల ప్రాణాల విలువ తెలుసు, అందుకే వేయలేదు అంది వెంటనే. అర్థం కాలేదు మేడం అని పిచ్చి చూపులు చూస్తూ చెప్పాడు. స్వీట్ తింటే నీకు షుగర్ వస్తుంది, ఈ ఏజ్లో అంత మంచిది కాదు. షుగరా? అప్పుడెప్పుడు వస్తుందని ఇప్పుడు వేయలేదా అని తెల్లబోయి అడిగాడు. అవును అంది. మరి ఈ బజ్జీ? దీనివల్ల ఎసిడిటీ వస్తుంది, ఉప్పు కూడా ఎక్కువగా వేశారు, అందుకే వెయ్యను అని విసురుగా చెప్పి వెళ్ళిపోయింది. ఒక్క బజ్జీ తింటే ఎసిడిటీ వస్తుందా? అయినా నా వయసు ఎంతని షుగర్ బీపీ వచ్చేయడానికి 40 కూడా లేవు అనుకుంటూ పక్క వాళ్ళని చూశాడు. తనకంటే పెద్దవాళ్ళు అన్నీ లాగించేస్తున్నారు. కోపంగా చూడ్డం గుర్తొచ్చి కావాలనే వేయలేదేమో అని డౌట్ వచ్చింది. చేసేదేం లేక పెట్టిన కొద్ది ఐటమ్స్తోనే కడుపు నింపుకునే పనిలో పడ్డాడు. మరోసారి వచ్చింది సురభి ఐస్ క్రీమ్తో. మౌలి దగ్గరకు వచ్చేసరికి ట్రేలో కప్స్ అయిపోయాయి. వెనక్కెళ్ళి ఈసారి రెండో సైడ్ నుంచి సర్వ్ చేస్తూ వచ్చింది. ఖచ్చితంగా మౌలి దగ్గరికి రాగానే మళ్ళీ అయిపోయాయి కప్స్. అతనికి తప్ప అందరికీ ఇచ్చింది. ఇది తింటే ఏమవుతుంది మేడం అని అడిగాడు. బోల్డన్ అవుతాయి, లిస్ట్ మొత్తం చెప్పాలంటే కష్టం. మేడం మీరు కావాలనే చేస్తున్నారు కదా, నాకు ఐటమ్స్ అన్నీ పెట్టలేదు. ఇవేంటి మరి, కొన్ని తినకూడదని వేయలేదు అని ప్లేట్లోవి చూపించింది. అయితే వేరేవి వడ్డించవచ్చుగా మేడం. వేరే అంటే కొంపతీసి చికెన్ మటన్ కావాలా? కళ్ళు పెద్దవి చేసి కాస్త గట్టిగా అడిగింది. రామ వ్రతానికి వచ్చి మాంసాహారం అడుగుతావా అప్రాచ్యుడా అని గయ్యిమంది మౌలి పక్కనున్న బామ్మ. నేనా అని మౌలి నోరి తెరిచేలోపే ఇంకో పక్కనున్న తాత టపీమని తల మీద ఒక్కటేశాడు. ఏడవలేక తల రుద్దుకుని మీరు ఆ వీడియో ఏమైనా చూసారా అని సురభిని అనుమానంగా అడిగాడు మౌలి. ఏ వీడియో అంది. అమ్మయ్య తెలీదైతే, మరి ఇంకెందుకు అబ్బాయి కక్ష అనుకుని వీడియో కాదు వేడిగా ఉన్నాయి, ఐటమ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నా అన్నాడు నవ్వుతూ.
ముక్కులోంచి పొగలు వదులుతూ కళ్ళు చిన్నవిగా చేసి చూసింది సురభి. నేనేం చేశా మేడం అంత కక్ష కట్టారు నా మీద? మీరు కళ్ళతో కాల్చుతుంది చాలక వీళ్ళతో కూడా అమాయకుడినైన నాన్ను ఆడుకుంటున్నారన్నాడు. అమాయకుడా? నువ్వా? సిగ్గులేదా అలా అనుకోవడానికి? నేనేం చేశానండి అంత చిరాకు పడుతున్నారు? ఏం చేసావో నీకు తెలీదా? మా అన్నయ్య పెళ్ళికి ముందు ఎన్నిసార్లు నువ్వు చేసిందంతా నాకు తెలుసు. మనిషివేనా అసలు? మమ్మల్ని ఎంత బాధ పెడతావా అని తనకొచ్చిన రీతిలో కోప్పడింది సురభి. సర్టిఫికేట్స్ గురించేమో అనుకుని మీ డాక్యుమెంట్స్ కొట్టేశానని ఇప్పుడు పక్క తెచ్చుకుంటున్నారా అని భయంగా అడిగాడు. నా సర్టిఫికేట్స్ కొట్టేసింది నువ్వా అని షాకింగ్గా అడిగింది సురభి. అంటే మీకు తెలీదా? నేనే చెప్పానా అని తల కొట్టుకున్నాడు. నువ్వసలు మనిషివి కాదు, రాక్షసుడివి. నా సర్టిఫికేట్స్ దొంగతనం చేసి ఎంత ఏడిపించావు నన్ను. చదువు విలువ తెలియదు నీకు. ఉండు, మా అన్నయ్యకి చెప్పి నిన్ను అని సురభి చెప్పకపోతుంటే గబాలను లేచి దండం పెట్టేశాడు మౌలి. నీకన్నా చిన్నదాన్ని నాకు దండం పెడుతున్నావంటే ఆయుష్ తగ్గిపోవాలి అనేగా. అమ్మో, దీనిలో ఇంత మీనింగ్ ఉందని నాకు తెలియదు మేడం. మీరు నాకు దేవతతో సమానం. నా లేడీ బాస్ మీరు. కొట్టేయమని మనిషిని పంపింది నేనే కానీ దీనికి సూత్రధారి మాత్రం బాసే మేడం. నాకేం సంబంధం లేదు. ఒట్టు, మీ అన్నయ్యకి మాత్రం ఇది గుర్తు చేయకండి. అప్పుడు ఎలాగో తప్పించుకుని బ్రతికిపోయా ప్లీజ్ అన్నాడు బ్రతిమాలతో. మీ బాసా అని మరింత షాక్కి గురైంది సురభి. అవును మేడం, లేకపోతే మీలాంటి మంచి అమ్మాయిని నేను ఎందుకు హర్ట్ చేస్తాను? బాస్ చెప్పింది తూచా తప్పకుండా పాటించా అని అమాయకంగా బదిలిచ్చాడు. అదంతా చేయించింది మానస్ అనగానే మనసు అదోలా అయిపోయింది సురభికి. నమ్మలేకపోతుంది. ఆ రోజు తను ఎంత భయపడిందో ఎంత ఏడ్చిందో గుర్తొచ్చి ఎందుకు చేయమన్నారు అని అడిగింది. మీరే అడగండి మేడం, నాకు చెప్పరు. అయినా మీకు తెలీదా? ఊహు అని తలడ్డంగా ఊపింది. అయ్యో, నేనింకా సార్‌కి మీరంటే చాలా ఇష్టం కదా! ఏది దాచరు అన్నీ చెప్పేస్తారనుకున్నానని జాలిగా చూశాడు. మాట్లాడలేదు సురభి. వెళ్ళి అడిగండి మేడం ఎందుకంత ఏడిపించారో. నా పేరు మాత్రం చెప్పకండి అని వెళ్ళిపోబోయాడు. ఆగు అని 2 ఐస్ క్రీమ్ కప్స్ తెచ్చిచ్చింది. మీ మనసు గోల్డ్ మేడం, కానీ సార్‌తో ఎలా వేగుతారో అని ఆమె అన్న, బావ రాకముందే సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకున్నాడు మౌలి. వెంటనే సురభి మానస్ని వెతుక్కుంటూ లోపలికెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.